అండ్ హలో హై గైస్ అందరికీ. ఏంటో స్టార్ట్ చేసినప్పుడల్లా వర్షం పడాల్సిందే. అండ్ వెల్కమ్ టు సిమ్ సిటీ ఎపిసోడ్ నెంబర్ 2. సో ఈరోజు అయితే మనం మళ్ళీ సిమ్ సిటీ గేమ్ అయితే ఆడిపోతున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక నేను చాలా చేద్దామని అనుకున్నా. అండ్ ఇక్కడ ఏదో సమస్య వచ్చింది అబ్బా మా జనాలకి. పవర్ సమస్య అయితే వచ్చింది. ఓకే, పవర్ సమస్య ఇక్కడ పెట్టుకుంటా నేను ఇవన్నీ పవర్ వరకు. అండ్ ఇప్పుడు నేనైతే ఈ రోడ్ని తీసేద్దామని అయితే అనుకుంటున్నాను. గవర్నమెంట్ నేను జనాభా దగ్గర పెడతా. అండ్ ఇప్పుడు ఈ రోడ్ని పగలగొట్టేద్దామని అయితే అనుకుంటున్నా. చూద్దాం. అరే నాకు తెలుసులేరా నాయన, నేను కూడా ఆడనే ఉన్నానా. బ్రేక్ ఇట్లో ఈ రోడ్ని బ్రేక్ చేసే. అండ్ ఎస్ ఇప్పుడు అంతేనా, ఐ థింక్ సో. ఓకే, ఒక నిమిషం. ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసుకో, ఈ సైడ్ పెట్టేద్దాం. సో సేమ్ అలాగే అన్నీ. ఒరే నువ్వు ట్రాయ నాయన, ఒరే కదిలిపోతున్నాయి. సో నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి. అండ్ నెక్స్ట్ నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి. అండ్ అయినవన్నీ తీసేసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ రోడ్ ఒకటే నేనైతే కనెక్షన్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, పవర్ సమస్య తీసేద్దాం. ఈ లాస్ట్ రోడ్ ఒకటే నేను కనెక్షన్ చేసుకొని ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఈ సెంటర్ ఈ రోడ్డు ఉంది కదా, ఇది కూడా బ్రేక్ చేసేస్తాను. సో నెలకు ఒకసారి అయితే వీళ్ళకి హాలిడే. నా నుంచి ఒక చిన్న హాలిడే వీళ్ళకి. చూడండి దెబ్బకి 99 వచ్చేసారు ఇలా జనాభా. హ్యాపీనెస్కి చూడండి అందరూ బాధపడుతూనే ఉంటారు. అండ్ సో నేను ఇక్కడ ఒక పెద్ద బిల్డ్ అయితే ప్లాన్ చేస్తా. కరెక్ట్గా రావాలి నాయన. ఇలాగొచ్చి సెంటర్లో సరిపోయింది గైస్. ఎప్పుడు మీకు కనపడుతుంది, నాకు కనపడుతుంది. సో ఇలాగ ఒక లైన్ అయితే వచ్చేయాలి. ఫినిష్. అండ్ అంతే కదా, అయినా వీటికి ఉండదు కదా, మర్చిపోయా. సో కనెక్షన్ వచ్చేసి వీటికి ఇంకా అంతే, ఇంకేం వద్దు. అండ్ వాటర్ సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందిరా వాటర్. వీటికి రోడ్ కనెక్షన్ లేదు కదా, సో వస్తాయి. ఇవైతే ఇక్కడ పెడతా నేను. ఇవైతే ఈ లాస్ట్లో పెట్టేస్తా వాటర్కి ఇవన్నీ. సో ఇప్పుడు మీరు హ్యాపీ, ఐ థింక్ సో. ఉంటారు హ్యాపీగా. అండ్ ఇంకా హౌసెస్ అయితే బిల్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటా హౌసెస్ అయితే నేను 3 కూడా. సరే ప్లేస్ చేసి, అండ్ ఇది కూడా ప్లేస్ చేసి, ఇది ఒకటే ఇటువైపు వచ్చింది కాబట్టి దాన్ని ఇలా పెట్టేద్దాం. ఫినిష్. అండ్ అయితే ఫైనల్గా డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నా. లైక్ మీకు చూపిస్తాను. ఏవైతే ఎక్కువ కాస్ట్ ఉంటాయో అవి, అంటే మనం తీర్చలేము, ఇలాంటివి 15 రూపీస్ పెట్టి వాళ్ళైతే సమస్య తీర్చేశారు. అండ్ ఇప్పుడు వీటికి ఏం కావాలి? అవి 4 నా దగ్గర ఉన్నట్టున్నాయి, పెట్టలేదా నేను? అరే ఇలా మర్చిపోకండి కదా, ఎప్పటికప్పుడు పెడుతూనే ఉండండి. మీకు ఆ స్క్రూ డ్రైవర్ అవి ఉన్నాయి కదా, నేను దాంట్లో పెట్టేస్తే ఇవి ఇంకా 1 మినిట్ ఉన్నాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు విలేజ్కి ఓకే, వీళ్ళు ఇలా వచ్చి ఇలా వెళ్తేనే ఆ సిటీకి అయితే వీళ్ళు వెళ్ళగలరు. నేను మధ్యలో ఒక టెంపుల్ లాంటిది ఒక చిన్నదైతే బిల్డ్ చేస్తామని అనుకుంటున్నా. అది ప్లాన్ నాది. చూద్దాంలే ప్లాన్ సంగతి తర్వాత, ఇప్పుడు కాదు. అండ్ మీకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్స్ వై. అండ్ పక్కనే ఉన్న గంట బెల్ని కూడా కొట్టండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకైతే వచ్చేస్తుంది. ఇదైతే 10th లెవెల్లో అన్లాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం 3rd లెవెల్లోనే ఉన్నాం. వాడు సిటీకి వెళ్ళొద్దాం పదండి. వీటి దగ్గర అంటే వీడు ఏంటంటే తక్కువ రేట్లకు ఇస్తాడు. అది కాకుండా మనకి కొన్ని కావాల్సినవి ఇస్తాడు. లైక్ ఆ స్క్రూ డ్రైవర్స్, అలాగ కావాల్సినవి అయితే ఇస్తాడు వీడు. సో అది కూడా కదా మనకు కావాల్సింది, అదే కదా మనకు కావాల్సింది, స్క్రూ డ్రైవర్స్ తక్కువది. అండ్ అనుకున్నట్టే స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు వాడు. అనుకున్నట్టే ఇక్కడ కూడా అయిపోయింది. ఇన్వెంటరీ ఫుల్ అవ్వదులేండి, ఇంకా చాలా ఉంది. అండ్ ఇక్కడ ఏదో స్పెషల్ ఐటమ్ అంట, షోమి. వుడ్ ప్లాంక్స్ అయితే వచ్చాయి అలా. ఇప్పుడు దీనికి ఫిల్ చేసేద్దాం. తర్వాత దీనికి కూడా అంతే, ఇంకా లేవు. బట్ వీళ్ళైతే అడిగారు. ఓకే, ఒక్క నిమిషం ఆగచ్చు కదా, గవర్నమెంట్ వచ్చింది మనకి మళ్ళీ. సో ఇదైతే నేను ఇక్కడ పెట్టుకుంటా అనుకున్నా, నేను ఇదే రావాలని వచ్చింది అనుకున్నట్టుగానే. అదైతే మనం స్టోర్ చేసుకునేది. అండ్ ఇవి కూడా ఫిల్ అయిపోయాయి. సో ఇలాంటి వల్ల మనకి డబ్బులు అయితే వస్తాయి.
ఇవి కాదు, కాయిన్స్ కాదు, కొన్ని రోజులు అయ్యాక డబ్బులు అయితే వస్తాయి మనకి. సో అది ఇంకా మంచిదే. అయిపోయింది కదా, షో మీ అండ్ ఓపెన్. ఓ క్లియర్ క్లైమ్ అయిపోయిందా? అరే ఎంతసేపు రా. అండ్ వీళ్ళకైతే తీర్చేద్దాం చిన్న చిన్న సమస్యలు. ఏదో మెయిల్ వచ్చిందంట మనకి, సో వద్దు ఎందుకు లేనిపోనివి. ఇదేదో సిటీ ఫ్యాక్టరీ వచ్చింది, సో ఓపెన్ చేసేద్దాం. దీంట్లో ఏం పెట్టాలి? సుత్తి. పెట్టేసా. అండ్ మనకి ఇవి కావాలి, ఐరన్ ఇవి అండ్ ఇవి కూడా. అండ్ అవుతున్నాయా? మంచిది. సో 39. ఓకే, మన జనాభా అయితే 100% ఫుల్ హ్యాపీలో ఉన్నారు. వీళ్ళకి స్క్రూ డ్రైవర్లే కావాలి, అది ఉంటేనే వీళ్ళు ఆనందపడతారు ఐ థింక్ సో. ఓకే, అది అయ్యేది. ఇంకో స్లాట్ కొనేస్తున్నాను నేను, ఏదైతే అదైతే ఇంకా. ఓకే పే. స్లాటే కదా నేను కొనింది. మళ్ళీ ఏదో అన్లాక్ అయింది అనుకుంటా. దీన్ని ఓపెన్ చేసేసి ప్లాంక్. అరే నాకెందుకు ఇప్పుడు వద్దు, నా దగ్గర ఉంది కదా ఒకటి. ఉందా? ఉంది నా దగ్గర. మరి ఇల్లేంటో ఇల్లు పిచ్చోళ్ళు. గవర్నమెంట్ ఏంటి వీడి దగ్గర సీసీ కెమెరా వచ్చింది. సో అప్పుడు భయన్నీ ఉంటే మనకి ఏదో వస్తుంది అనుకుంటా ఐ థింక్ సో. చూద్దాంలేండి, ఇంకా ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ స్క్రూ డ్రైవర్ అయితే కావాలి. ఫ్యూచర్లో స్క్రూ డ్రైవర్ల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఐ మీన్ స్క్రూస్ వల్ల. స్క్రూ డ్రైవర్ అంటున్నాను ఇందాక నుంచి. ఎప్పుడు వీలైతే మీరు ఎప్పుడైనా గేమ్లోకి వచ్చే పని అయితే ఇవి మినిమం ఒక 4-5 స్లాట్లు కొనుక్కొని పెట్టేసుకొని స్క్రూలు అయితే పెట్టేసుకోండి. అదే మీకు మంచిది నన్ను అడిగి. అండ్ ఇంకోటి అన్లాక్ అయితే నేను అది కూడా పెట్టేయాలి. చూద్దాం సంగతి తర్వాత. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నాను అంటే టెంపుల్స్. ఫ్యూచర్లో వచ్చే పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ వస్తాయి. అబ్బా తలకాయ నొప్పి ఇంకా ఫ్యూచర్ గేమ్స్లో. చూద్దాం మరి అది కూడా. ఈరోజు నేను చేయాల్సిన పని ఏమీ లేదు, జస్ట్ చూడటమే అంతే. అంతే కదా. ఐ థింక్ సో. ఇక్కడ ఇంకొక ఇల్లు వచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇక్కడ ఇది ఉంది కదా పార్క్, అది రాలేదు. ఈ ఇల్లు బాగా నచ్చింది నాకు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది దీనికైతే బయట. వాడికి ఒక స్క్రూ ఉంటే మళ్ళీ మార్చుకుంటాడంట. ఎంతసేపు అవ్వడానికి ఇంకా 1 minute ఉంది. సో చూద్దాం, ఇచ్చేద్దాం. సో అన్నీ అయ్యాక కావాలంటే తర్వాత చేసుకోవచ్చు ఏదైనా. బాగుంది కదా, నాకు నచ్చింది. అది వీడియోలో ఉన్నది అడిగాడు. థ్యాంక్స్ రా. అలా అడగండి రా, మీరు కూడా ఇస్తాను అన్నీయా. స్ట్రీట్కి నేమ్స్ అయితే పెట్టలేము అబ్బాయి గేమ్లో. సేమ్ రియల్ గేమ్ లాగే ఉంటుంది, కానీ ఇది రియల్ గేమ్ కాదు. సో మనం దీంట్లో అయితే నచ్చినది ఏం కొనలేము అనమాట. ఇక్కడ దాకా వస్తుంది గేమ్ అయితే. ఇక్కడ దాకా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది గేము. బట్ ఇవి కొనడమే నాకు నచ్చదు, ఇంత పెద్దవి. ఇక్కడ నుంచి అనుకుంటా, లేదులే ఇక్కడ నుంచే. ఈ కొనడమే నాకు నచ్చదు అసలు. అండ్ జనాభా కూడా పెరిగిపోయారు. వీడు కూడా ఉన్నది అడిగాడు. అలా అడగండి రా, మీకు ఏదైనా ఏం కావాలన్నా యాడ్ చేస్తాను. మీరేందో ఉన్నది అడగరు, లేనిదైతే అడుగుతారు. సో నువ్వు స్క్రూ డ్రైవర్ కావాలి ఇప్పుడు మనకి. వచ్చిన డ్రైవరు స్క్రూ కొనలేను. ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ పెట్టుకుంటా నేను, పక్కనే అన్నీ. అక్కడ కాదు కదా, ఇక్కడ కదా. అరే ఏమైందిరా? ఉంది కదా ఇక్కడ, చెట్టు ఉందని ఏమన్నా రావటం లేదా? లేదు అట్లా ఉండదా. ఇది అండ్ ఇది పెట్టితేనా ఇంకేమన్నా. చూడండి, మొత్తం అందరికీ పవర్ సప్లై వస్తుంది. ఇంకా ఎన్ని ఇళ్ళకి వస్తుంది? 12 houses ప్లస్ వస్తుంది ఇదైతే. అండ్ ఒకటైంది ఇప్పటికి. వీళ్ళైతే మధ్య మధ్యలో ఆఫర్స్ ఇస్తారు ఇలాగా, అవి కూడా బాగానే ఉంటాయి, మంచి మంచి ఆఫర్లు. వాడికి ఇంకొక వుడ్ ప్లాంక్ అయితే కావాలి. సో అందుకే ఎప్పటికప్పుడు పెడతా ఉంటే మీకు అయితే వస్తాయి అన్నమాట కావాల్సింది. ఓపెన్ చేసేసి ఇక్కడ ఇంకోటి పెట్టేస్తాను. అండ్ నీకు ఇంకొక వుడ్ ప్లాంక్ అంతేనా? వుడ్ ప్లాంక్ ఒకటి ఇంకంతే. వీళ్ళందరికీ స్క్రూలు అండ్ వీడికి పెట్టున్నాను రా ఇప్పుడు. అయితే తీసి నీకే ఇస్తా. అండ్ చూద్దాం. ఫైనల్గా ఇల్లు అప్డేట్ అయిపోయింది. ఇది
హ్యాపీ గైజ్ ఇడు హ్యాపీ. ఐ థింక్ సో అంతేలేండి, ఇంకా ఇంకేం లేదు, త్వరగా అయిపోతాను. నాట్ నో, వాళ్ళు అలా అప్డేట్లు అదే ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటారు, మీరంతా వాటిని పట్టించుకోకండి, నాకైతే అసలు నచ్చదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక లేయర్ వేసేద్దాం. ఇక్కడ ఇంకొక ఇల్లు వచ్చేస్తుంది ఐ థింక్స్. లేదు ఆ చిన్న ప్లేస్లో నేను చూద్దాం, ఏదో ఒకటి కడతాం ఫ్యూచర్లో. ఇక్కడ బీచ్కి మీకైతే ప్లేస్ అయితే మిగులుతుంది. సో అదేంటంటే ఇలా బీచ్ అంటే బీచ్కి వెళ్తారు కదా, సో అలాగైతే వస్తువులు ఉంటాయి. భలే ఉంటుంది గేమ్ అయితే, ఫ్యూచర్లో ఆడుతూ ఉంటే పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇవి కూడా వస్తాయి నెక్స్ట్ ఎన్నో 11th ఏదో వస్తుంది కదా, 18th 5th 6th లేదు, ఏది లేదు. సో అవైతే బాగుంటాయి. నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసి ఉన్నా. ఓకే చూద్దాం. అండ్ రెడీ. వీడికి 3 ఓట్లు ప్లాన్స్ కావాలి, ఇంకా 2 అయినాయి, ఇంకొకటి కావాలి కదా. సో ఇది అండ్ రెడీ కేసు నేను అది రావడం వీడికి ఇచ్చేయటం అంతే. పెద్దలు అవుతాయి అండ్ మనకి వీళ్ళు కనపడకుండా అంటే టైమింగ్ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా కొడితే మీకు 30 minutes వాళ్ళైతే కనపడరు. సో నో థ్యాంక్స్ కొట్టేస్తే ఓకే కొట్టేస్తే మీకైతే 30 minutes వాళ్ళ బాధ అయితే కనపడదు మీకు. ఇక్కడ ఇంకా ఇది అవుతూనే ఉంది అసలు. యా అదైతే చాలాసేపు పడుతుంది, ఇంకా 24 hours ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అది నాయన తట్టుకోలేదు కదా. దాన్ని అయితే మీరు ఒరే ఎందుకన్నా గేమ్ స్టార్ట్ చేసామారా అంటారు. నేను చూస్తా ఈ వీడియోకి అయితే 3 lakhs టార్గెట్ పెడుతున్నా. సో ఫినిష్ చేస్తే చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇదైతే ట్రాఫిక్ గురించి, మన దాంట్లో ఎక్కువ జనాభా లేరు కాబట్టి ట్రాఫిక్ పెద్ద ఉండదు. ఓకే లెట్స్ రెడీ గైస్. త్వరగా అవ్వాలనే కోరుకుంటున్నాను. 30 minutes అవుతుందండి అబ్బా ఇది. సిటీ స్టోర్ వేజ్ ఇప్పుడు ఇది 15th ఎపిసోడ్లో వస్తుంది. ఇది 15th ఎపిసోడ్లో వస్తుంది. లెట్స్ రెడీ గైస్. ఓకే అన్నీ అయ్యా కనపడాను, వద్దులేండి అబ్బా మీకెందుకు సోది. నేను ఒక 20 minutes తీస్తా సెకండ్ ఎపిసోడ్. అండ్ ఇప్పుడు అయిపోయింది వెళ్ళి పెడేద్దాం పండుగ. అండ్ ఈ సెంటర్లో అయితే నేను ఒక టెంపుల్ లాగా కడదామని అయితే అనుకున్నా. టెంపుల్ వస్తుంది అనమాట ఫ్యూచర్. అది పెద్దది, చాలా పెద్దది, 30 into 30 ఉంటుంది అది. సో ఇక్కడ ఈ మధ్యలో బిల్డ్ చేసి ఇప్పుడు నా ఊరు టూర్ అయితే చిన్న టూర్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఒక రోడ్ వేసాయి చక్కగా. ఇప్పుడు వెల్కమ్ టు మై సిటీ గైస్, వెల్కమ్ టు మై సిటీ. సో నేను రాగానే ఒకవేళ ఫ్యాక్టరీస్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవాలి. షార్ట్ కట్లు 2 ఉంటాయి. ఇలా వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇలా వెళ్తే దీనికి వెళ్ళచ్చు. సో అండ్ అక్కడ నుంచి కొంచెం ఇలా తిప్పుకొని వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నా ఇల్లులు అయితే ఉంటాయి. సో ఇలా తిప్పుకుంటే కొంచెం పాడుపడాయి, కట్టాల్సిన ఇల్లులు ఉంటాయి, ఇక్కడ కట్టేసిన ఇల్లులు ఉంటాయి. ఇలా తిప్పుకొని ఏ ఇంటికి కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు కార్లో. సూపర్ కదా. చాలామంది వస్తున్నారు పోతున్నారు జనాభాలు నా ఊర్లోకి. 2-3 ఉన్నారు అబ్బా నాకు ఇక్కడ జనాభా. నాకు 4-9 ఎంతసేపు రా అయ్యా. ఇంకొకటి కదా, దీనికైతే పెట్టేస్తున్నా నేను. లెవెల్ అప్ అయిపోయాం పండుగ. లెవెల్ అప్ డబ్బులు అయితే చాలా ఖర్చుపోతున్నాం, పెట్టాలి కదా లేకపోతే అసలు కుదరదు. ఫైనల్గా మొత్తం అయిపోయింది. అండ్ గవర్నమెంట్ నుంచి ఎంతో వచ్చింది మనకి. ఇప్పుడు వచ్చింది అబ్బా ఫైర్ ప్రొటెక్షన్ మనకి. సో దీన్ని మనం చాలా కేర్ఫుల్గా పెట్టాలి. ఎక్కడ ప్లేస్ చేసిన ఒక చిన్న రేట్ ఏరియా, ఇలాంటి రెడ్ ఏరియాస్లో మాత్రం కేర్ఫుల్గా ఉంచుకోవాలి. సో ఇది సెంటర్లో ఉంటే కుదరదు, కానీ ఇక్కడ ఒకటి పెడదాము. అండ్ చిన్నది ఏదైతే ఫైర్ ఇక్కడ సరిపోద్దా పార్క్ ప్లేస్లో? బట్ ఆ లాస్ట్ ఇంటికే సరిపోదు, మనకి మినిమం 2 కావాలి కదా. ఇక్కడ కుదురుతుంది, బట్ ఆ లాస్ట్ ఇంటికి అయితే ఇప్పుడు వచ్చింది మొత్తం.
ఇప్పుడు ఫైర్ సమస్య ఉండదు, బట్ వాటర్ సమస్య అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఏడనైనా వాటర్ సమస్య. ఓకే, కూల్ అయిపోతాం, చిల్లుగా ప్రవర్తిద్దాం. పెడే రైట్ అయిపోయిందిరా. ఓ లేదు ఇంకా కాలేదు, నేను రైట్ కొట్టలేదు, పక్కది కొట్టినట్టున్నాను. యా ఇప్పుడు అయిపోయిందా? అరే మీరేంటారు ఆయన వాటర్ సమస్య చంపేస్తున్నారు. ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు కూడా అవ్వకపోతే నేను అది ఒప్పుకోను. ఏడతా నేను పక్కన కూర్చొని. యా ఫైర్ ఇంజిన్ పనికి వస్తుంది, డబ్బులు రావాలి. 800 ఎవరికి కావాలి పోరాని ఆయన. యా ఫ్యూచర్లో చాలా అవసరము, పట్టచ్చు. అండ్ ఇదేంటిది, ఇది వచ్చింది ఏంటో కొత్తది. నీ నవ్వు ఓపెన్ అంట, చూద్దాం ఇదేంటో. ఓకే, బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవి. అండ్ ఇక్కడ ఏంటో మళ్ళీ గవర్నమెంట్ చూపిస్తుంది. అబ్బా అయినా ప్యారెట్స్ లాగా ఉన్నది. దీనికి కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అయ్యి 100 రూపాయలు అంటే అది ఫ్రీగా డాలర్స్ అయితే వస్తాయి మీకు, చాలా మంచిది అది. సో నువ్వు ఆపుతావా ప్లీజ్, నేను ఇక్కడ ఒక పని చేసుకుంటున్నాను కదా. అండి తాళపుర్ర వచ్చింది, అండి 2 ఇల్లులు పెట్టేద్దాం అంతే. ఒక్క నిమిషం, రోడ్డు వేయాల నేను. అవసరం లేదు రోడ్డు ఏమి వద్దులేండి. సో రోడ్డు వేయాలి, వేయకపోతే ఇంకా సరిపోదు ఇక్కడ. రోడ్డు వేస్తాం. అండ్ హౌసెస్లోకి వచ్చేస్తే ఇలా ఉండకూడదమ్మా నువ్వు తమ్ముడు, మార్చేస్తున్నావు. నేను ఇలా ఉండకూడదు, నువ్వు ఇటు ఉండాలి, ఇటు సైడ్కి. సూపరం. అండ్ వీళ్ళు కూడా లేనివి అడుగుతున్నా. 3 ఫైర్ ఇంజన్లు పెట్టా. సో ఇది కలిసి వాళ్ళ వీడియో. బాయ్ అల్సి నెక్స్ట్ వన్. జై హింద్ జబర్ జై షో. ఏంటి రేటింగ్ నాకు వల్ల కాదు. బాయ్ అల్సి నెక్స్ట్ వన్. జై హింద్ జబర్ జై షో. అండ్ ఈరోజు నేను చేసిన పనులు అయితే కొత్త ఇల్లులు పెట్టా, కొత్తగా రోడ్ వేసా, అండ్ సపరేట్ చేసేసా చెప్పినట్టే. సో బాయ్ లవ్ యూ ఆల్.